విజయం మనదే అప్పన్న. ఈ వజ్రాల విషయంలో మట్టుకు ఎంత ప్రయత్నం చేసైనా సాధించి తీరాలి. అవి చేతికి దొరికాయా ఈ భుజంగరావును మించిన అదృష్టవంతుడు ఉండడం. తప్పకుండా దొరుకుతాయి. తమరు కోరటం అవి దొరకపోవడం కూడానా? అవి ఎక్కడ దాచిందో కానీ మా అక్క నా చేతికే చిక్కనవడం లేదు. అయ్యా, అవి అంత విలువైనవా? విలువ వాటిని కొనేవాడు మన దేశంలోనే లేదు. ఎప్పుడో మా తాతల నాడు గోల్కొండ గనులో దొరికాయట. ఏనాటికైనా ఆ వజ్రాలు మనం సాధించి తీరాలి, ఎలాగైనా సరే. డాక్టర్ గారు ఎలా ఉంది? మళ్ళీ మా అక్క లేచి మామూలు మనిషి అయితే తిరగలదా? భుజంగరావు గారు, నిజం చెప్పాలంటే నాకు అనుమానంగానే ఉంది. ఎన్ని మందులు వేసినా ప్రయోజనం లేకుండా నానాటికి దిగజారిపోతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. ఇంకెవరినైనా హార్ట్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేద్దామనుకుంటున్నాను. లెటస్. అలాగే. తమ్ముడేడి? డాక్టర్ గారితో మాట్లాడుతూ వెళ్ళారు. ఇక్కడ ఎవరు లేరు కదా? లేదు. చూడు, మీ కుటుంబం ఎంత నమ్మకమైందో మాకు తెలుసు. నాకు ఒక సహాయం కావాలి. అదేమిటమ్మా, మీరు అడిగితే నా ప్రాణం కావలసిన నవ్వుతూ ఇస్తాను. మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాను. ఏం చేయాలో చెప్పమ్మా. నేను ఎక్కువ కాలం జీవిస్తారని ఆశ నాకు లేదు. అలా అనకండమ్మా, భగవంతుడు మీకు నూరేళ్ళు ఇవ్వాలి. ముందు చెప్పేది విను. నా తమ్ముడు భుజంగం సంగతి నీకు బాగా తెలుసు. నేను పోయిన తరువాత నా సచి దిక్కులేనిదైపోతుంది. నా చిన్నారికి ఎట్టి అన్యాయము కలగకుండా కాపాడే బాధ్యత నీది. ఈ వజ్రాలు చూడు, ఇవి పూర్వకాలము నాటి. వీటి విలువ ఎవ్వరికీ తెలియదు. వీటిని కాజేయాలనే నా తమ్ముడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నా తదనంతరం వీటిని జాగ్రత్త పరిచే భారం నీది. నా శచి పెద్దదైన తరువాత నా శచికి అందజేస్తావు కదా? అలాగేనమ్మా, తప్పకుండా తల్లి. అక్క అక్క, డాక్టర్ గారు నీకు ఏమీ భయం లేదన్నారు. రేపటికి తగ్గిపోతుంది. ఇదిగో మంది ఇచ్చారు. చాలా సంతోషం నాయన. అమ్మా శశి, ఆడుకుంటున్నావా? రాఘవయ్య, ఈ మధ్య నీ భార్యకు సుస్థిగా ఉందని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉందయ్యా. అయితే త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళి పాప అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. అమ్మగారికి మందు నువ్వు ఇంటికి వెళ్ళి 3 రోజులు అయింది. ఈ పూట నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళి. చిట్టు. అమ్మా శశి, మళ్ళీ వస్తాను. ఒట్లో ఎలా ఉంది? నా మాటకేం కానీ పెద్దంగారికి ఎలా ఉంది? అలాగే ఉంది. రాతకొతలన్నీ అయిపోయాయి. నా నెత్తి మీద కొండంత బరువు పెట్టింది. భగవంతుడే కాపాడాలి. ఎలా తెలుసుకోవాలో ఏమో. అదంతా ఒక రహస్యం. మందు తీసుకున్నావా? అది ముట్టుకోకండి. ఇద్దరికి 2 తెచ్చారే. ఒరే సూర్య,
నాయనా చంద్ర, అవి మీ దగ్గరే ఉంచుకోండి. ప్రాణంతో సమానంగా చూసుకోవాలి సుమా. ఎవరడిగినా ఇవ్వకూడదు. మళ్ళీ నేను అడగగానే ఇచ్చేయాలి సుమా. అలాగే నాన్న. లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి, అన్నం వడ్డిస్తా. నువ్వు పడు, నేను పెట్టుకు తింటా. ఎరా మీరు భోంచేశారా? ఓ అమ్మా శశి, ఇందులో మెరిసే రాళ్ళు అమ్మ ఎవరికి ఇచ్చిందమ్మా? రాఘవకి ఇచ్చిందా? రాఘవలో ఆఖరి గడియల్లో అక్క నీతో ఒక విషయం చెప్పమంది. మనం ఎవరో లేకుండా మాట్లాడుకోవాలి నాతో. రాఘవలో నాతో ఆటలాడకు. మా అక్క నీ చేతికిచ్చి నాకేమని చెప్పింది. ఎప్పుడు చెప్పారు బాబు? మందులో మీరు విషం కలుపుకముందా? రాఘవలో జాగ్రత్త. నన్ను మీరు బెదిరించలేదు. మీ సంగతి బయట పెట్టారు. మర్యాదకి ఇస్తావు లేదా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఇవ్వను. నీ ప్రాణం చేస్తాను. తీసినా సరే మీకు అవి దొరకవు. అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం మీ తరం కాదు. నీకు కావాల్సినంత డబ్బిస్తాను. డబ్బంటే నీలాంటి వాడి కాదు. ఆ దురాస్తో నీవు ఎట్లాంటి కొరలైనా చేస్తావు. చివరికి ఒక రక్తంలో పుట్టిన అక్కకే విషం పెట్టావు. అది చాలక దిక్కుల సిస్టమ్కి అన్యాయం తలపెట్టావా? నీ నోరు కట్టించాలి. చెప్పు, ఎక్కడ దాచావో చెప్పు. నా దగ్గర లేవు. చెప్పవా? చెప్పను. కారులోకి చేస్తాను. ఎస్ బాస్. ఏదో చిన్న ప్రమాదం జరిగి తమ్ముడు ఏడవకమ్మా, ఏడవ ఊరుకో. ఎన్నాళ్ళకి నీకేం లేదు. అమ్మా నాన్న మరి రారు. వస్తారు వస్తారు, ఊరుకుంటే వస్తారు. నాకు తెలుసు చచ్చిపోయారు, మరి రారు. తెలిసి కూడా ఇలా ఏడవచ్చా? చూడు మన మొగాడు, మనం ఏడకూడదురా. రా మొంగడు కదరా, మంచివాడిగా. బాబు, ఎవరండి మీరు? ఎవరైతే నేను పాపం మీద దిక్కులేని పక్షులు అయిపోయారు. ఇదిగో మిఠాయి తినండి. వద్దు, ఇచ్చే. పర్వాలేదు, తినండి. నేను మీకు వరుసగా బాబాయ్ అవుతాను. ఇక మీదట మీ భారం అంతా నాది. మీకేం పర్వాలేదు. బాబు, నీ పేరేమిటి? సూర్యనారాయణ. నా పేరు చంద్రశేఖర్. నా పేరు నానాజీ. బాబు, మీ అమ్మా నాన్న పోతున్నప్పుడు నీకేమన్నా చెప్పారా? అమ్మని జ్ఞాపకం చేశారా? తమ్ముడు ఏడుస్తున్నాడు. ఊరుకో పెట్టేటప్పుడు నా తాతలు దిగి వస్తాడు. ఊరుకో బాబు, ఊరుకో. ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి ఏమన్నా కొనిపెట్టు.
ఒకటే ఎలుకలు ఆవు పదన ఇటుపోయిందో ఏటో ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. మన ఇంటికి వెళ్దామండి బాబు. పర్వాలేదు, వెళ్దామండి. అన్నయ్య ఇక్కడ నాకెంతో భయంగా ఉందిరా. భయం ఎందుకు, నేనున్నానుగా. ఇదంతా మనీళ్ళు. ఎంత బాగుందో చూడు. చిన్నాను చాలా మంచాడు, మనకు మిఠాయిలు కొనిపెట్టాడుగా. ఏమిట్రా గుసగుసలు? రై